నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో టీకాలతో బిడ్డ భవిష్యత్తుకి భరోసా, కిడ్నీ జబ్బు బాధితులకు చేప నూనె మాత్రలతో రక్షణ, అబ్బాయికి మూత్ర విసర్జన కష్టంగా ఉంటుందా, ఎపిలెప్సీ చికిత్స ఎలా, ఇంకా హెల్త్ టిప్. వ్యాక్సిన్ వ్యాధులపై బ్రహ్మాస్త్రం. ఒకసారి సంధిస్తే చాలు చాలా రకాల ఇన్ఫెక్షన్లు, జబ్బులు జీవితంలో మరెప్పుడూ మన దరిచేరవు. టీకాస్త్రాన్ని సరిగ్గా ప్రయోగిస్తే మహమ్మారి జబ్బులనైనా సమూలంగా మట్టుపెట్టొచ్చు. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన మసూచిని, వైకల్యాన్ని తెచ్చిపెట్టే పోలియోను పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడమే ఇందుకు నిదర్శనం. అయినా కూడా టీకాలపై ఇప్పటికీ ఎన్నెన్నో అనుమానాలు, భయాలు, అపోహలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మందికి పైగా పిల్లలు అసలు టీకాలకే నోచుకోవటం లేదు. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్ ఆరోగ్యానికి రక్షణగా నిలిచే టీకాల ఆవశ్యకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాక్సిన్ వ్యాధుల పాలిట పాశుపతాస్త్రం. ప్రస్తుతం ప్రాణాంతకమైన చాలా వ్యాధులకు భరోసాగా చాలా టీకాలే అందుబాటులోకి వచ్చాయి. నిజానికి ఈ టీకాలు తయారయ్యేది ఆయా వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములతోనే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే నానుడి ఈ టీకాలకు మూల సూత్రం. ఒక వ్యాధిని నిర్మూలించడానికి ఆ వ్యాధికి కారణమయ్యే సూక్ష్మక్రిమిని అతి తక్కువ మోతాదులో శరీరంలోకి పంపి దానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే వ్యాక్సిన్లలోని అంతఃసూత్రం. ఒకసారి శరీరంలో ఒక వ్యాధి తాలూకు సూక్ష్మక్రిములను ఎదుర్కొనే యాంటీబాడీస్ తయారైతే భవిష్యత్తులో సదరు వ్యాధిని నిరోధించడంలో రోగ నిరోధక శక్తి సులభంగా విజయం సాధిస్తుంది. క్షయ, కంఠసర్ఫీ, కోరింత దగ్గు, ధనుర్వాతం, గవదబిళ్లలు, రుబెల్లా, న్యూమోనియా, కామెర్లు, పోలియో, విరేచనాలు ఇలా పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేసే ఎన్నో రకాల జబ్బులకు టీకాలతో ఆదిలోనే ముకుతాడు వేయొచ్చు. వ్యాక్సిన్స్ అనేవి పిల్లలకి ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్లో మనం రియల్గా ఉండే ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ని కానీ తక్కువ మోతాదులో ఆ వ్యాక్సిన్ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. దానివలన ఆ పిల్లల బాడీ ఆ వైరస్ని, బ్యాక్టీరియాని రికగ్నైజ్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో రియల్గా మనకి ఫ్యూచర్లో ఏమైనా జబ్బు వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ ఆల్రెడీ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి అవి సమర్థవంతంగా ఆ డిసీజ్ని ఎదుర్కొంటాయి అన్నమాట. పిల్లలకి పుట్టంగానే మనం టీకాలు ఇస్తాము. పుట్టిన 24 గంటల లోపల బీసీజీ, ఓపీవీ డ్రాప్స్ ఇస్తాం, హెపటైటిస్ బి ఇస్తాం. ఈ బీసీజీ అనేది మనకి ట్యూబర్క్లోసిస్ నుంచి ప్రివెంట్ చేస్తుంటుంది. పోలియో డ్రాప్స్ పోలియో పారాలిటిక్ పోలియో నుంచి ప్రివెంట్ చేస్తుంది. అలాగే హెపటైటిస్ బి అనేది హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ వ్యాక్సిన్స్ వచ్చి 6వ వారం, 10వ వారం, 14వ వారంలో ఇస్తుంటాం. ఈ 6వ వారంలో మనం గవర్నమెంట్ షెడ్యూల్లో అయితే పెంటావాలెంట్ అని, ప్రైవేట్ వ్యాక్సిన్స్లో హెక్సాక్సిమ్ అనే వ్యాక్సిన్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో డిపిటి, హెపటైటిస్ బి, హిబ్, ఐపీవి, రోటా వైరస్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఈ 6వ వారం, 10వ వారం, 14వ వారంలో ఇస్తూ ఉంటాం. అలాగే 6 నెలలకి మనం ఫ్లూ వ్యాక్సిన్స్ 6, 7 నెలలు అనేవి ఫ్లూ వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాం. ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది మనకి రెగ్యులర్గా గవర్నమెంట్ షెడ్యూల్స్లో అవైలబుల్గా ఉండవు. ఈ ప్రైవేట్ వ్యాక్సినేషన్స్ ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకోవటం వల్ల మనకి సివియర్ న్యూమోనియాస్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. అలాగే 9th మంత్లో మనం మీజిల్స్, మమ్స్, రుబెల్లా అనే వ్యాక్సిన్ ఇస్తాము. ఈ మీజిల్స్ అనేది మనకి కొన్ని రకాల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నుంచి, మమ్స్ అనేది చూస్తూ ఉంటాం, సలైవరీ గ్లాండ్స్ అంటే ఇక్కడ చెంపలు వాసిపోతూ ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం ప్రివెంట్ చేయొచ్చు. నిజానికి పిల్లలకు తొలి టీకా తల్లిపాలే. బిడ్డ పుట్టిన గంటలోపు వీలైనంత త్వరగా తల్లిపాలు పట్టాలి. బిడ్డ పుట్టాక తొలి రోజున ఎడమ చేయికి బీసీజీ టీకా ఇవ్వాలి. ఇది క్షయబారిన పడకుండా కాపాడుతుంది. అలాగే పోలియో టీకా చుక్కలు వేస్తారు. దీన్ని 0 డోస్ అంటారు. ఇది మిగతా పోలియో మోతాదులకు అదనం. వీటితో పాటు హెపటైటిస్ బి టీకా ఇవ్వాలి. 6వ వారం తర్వాత పోలియో చుక్కలతో పాటు కంఠసర్ఫీ, కోరింత దగ్గు, ధనుర్వాత నుంచి రక్షించే డిపిటి టీకా కూడా ఇవ్వాలి.
అలాగే చెవి, ముగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా, మెదడువాపు రాకుండా చూసే హిమోఫిలిస్ ఇన్ఫ్లుయెన్జా బి టీకా, కామెర్ల నుంచి కాపాడే హెపటైటిస్ బి టీకా కూడా ఇవ్వాలి. ఇప్పుడు డీపీటీ, హిబ్, హెపటైటిస్ బి టీకాలన్నీ ఒక్క టీకా రూపంలోనే పెంటావాలెంట్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ ఒక్కటి ఇప్పిస్తే 5 జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. 10వ వారం అలాగే 14వ వారం తర్వాత పెంటావాలెంట్ టీకాను ఇప్పించాలి. ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది కూడా మనం ఈ 6th మంత్ నుంచి 12th మంత్ లోపల ఒక డోస్ ఇస్తే టైఫాయిడ్ ఫీవర్ నుంచి మనం ప్రివెంట్ చేయొచ్చు. 1 ఇయర్లో అయితే కనుక హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ 15th మంత్లో అయితే బూస్టర్స్, న్యూమోకోకల్, ఎంఎంఆర్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అనేది 15th మంత్లో ఇస్తుంటాం. చికెన్ పాక్స్ జనరల్గా వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని సివియర్ కేసెస్లో చికెన్ పాక్స్ అనేది హెమరేజిక్ లీజన్స్గా ఫామ్ అవటం, కొన్ని రకాల సీరియస్గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మనం 15th మంత్లో ఇచ్చే ఈ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వల్ల ప్రివెంట్ చేయొచ్చు. అలాగే 18th మంత్లో మళ్ళీ బూస్టర్స్ ఇస్తాం. డీపీటీ, హెపటైటిస్ బి, హిబ్ ఈ బూస్టర్స్ ఇస్తుంటాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ హెపటైటిస్ ఏ అండ్ ఎంఎంఆర్ వచ్చి 18th మంత్లో ఇస్తుంటాం. ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది జనరల్గా మనం సంవత్సరం లోపల 2 డోసులు ఇస్తుంటాం. అలాగే ప్రతి సంవత్సరం ఒక డోసు ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్జా అనేది తన జెనెటిక్ డ్రిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటుంటాం, తన రూపాంతరం చెందుతూ ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం వ్యాక్సినేషన్ ఇవ్వటం వల్ల సీరియస్గా వచ్చే న్యూమోనియాస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సార్వత్రిక టీకా కార్యక్రమంలో అందించే టీకాలే కాకుండా బయట నుంచి కూడా కొన్ని రకాల టీకాలను పిల్లలకు ఇప్పించడం అవసరం. ముఖ్యంగా న్యూమోనియా బారిన పడకుండా చూసే పీసీవీ టీకా, విరేచనాల నుంచి రక్షించే రోటా టీకా కూడా అవసరమే. 6వ నెలలో ఫ్లూ టీకాను, 9 నెలల తర్వాత మీజిల్స్, రుబెల్లా, ఎంఆర్, టైఫాయిడ్, జపనీస్ ఎన్కెఫలైటిస్ బి వ్యాక్సిన్లను ఇప్పించాలి. 12 నెలల తర్వాత హెపటైటిస్ ఏతో పాటు ఆటనమ్మ నుంచి రక్షించే వారిసిల్లా టీకా ఇప్పించాలి. 15 నెలల తర్వాత పీసీవీ బూస్టర్, ఎంఎంఆర్ ఇప్పించాలి. 16 నుంచి 18 నెలల్లో పోలియో, డీపీటీ, హిబ్ బూస్టర్ టీకాలు, అలాగే హెపటైటిస్ ఏ 2వ మోతాదు కూడా ఇప్పించాలి. 4 నుంచి 6 ఏళ్లలో డీపీటీ బూస్టర్, వారిసిల్లా 2వ మోతాదు, ఎంఎంఆర్ టీకా ఇప్పించాలి. 9 ఏళ్లు దాటాక టీడాప్ టీకా ఇవ్వాలి. ఇక కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు అందుబాటులోకి వచ్చిన టీకాల్ని పిల్లలకు తప్పనిసరిగా ఇప్పించాలి. అలాగే అదనంగా బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా చూసే హెచ్పివి టీకా ఇప్పించాలి. బూస్టర్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ డీపీటీ అనే వ్యాక్సిన్ మనం 10వ వారం 14వ వారంలో ఇస్తూ ఉంటాం కదా. నిదానంగా ఆ సంవత్సరం అయ్యేసరికి ఆ యాంటీబాడీస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నప్పుడు ఈ బూస్టర్ ఇవ్వటం వల్ల మళ్ళీ మనం కొత్త యాంటీబాడీస్ని జనరేట్ చేసి ఆ డిసీజ్ నుంచి మనం కాపాడచ్చు. ఈ డీపీటీ అనేది మళ్ళీ సంవత్సరంన్నరలో 5వ సంవత్సరంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఎంఎంఆర్ అనేది 15th మంత్లో ఇస్తూ ఉంటాము, అలాగే 9th మంత్లో ఈ 2 సార్లు ఇవ్వాలి. బూస్టర్స్ అనేది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనం బేబీని ఆ డిసీజ్ నుంచి ఇంకా ఎఫెక్టివ్గా కాపాడచ్చు. ఈ వ్యాక్సిన్స్ అనేవి చాలా సంవత్సరాలు టెస్ట్ చేసి ట్రయల్ చేసి తీసుకొస్తారు. సో దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కొన్ని మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఫీవర్ రావటం, ర్యాష్ రావటం, స్వెల్లింగ్ రావటం అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఫీవర్ సిరప్స్ తీసుకోవటం వల్ల పెయిన్ అవి తొందరగానే తగ్గిపోతుంది. దీనివల్ల ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ వ్యాక్సినేషన్. కొన్ని రకాల అంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి మనం కొంతమందిలో కాస్త అవాయిడ్ చేయమంటాం. అంటే బాగా సిక్గా ఉన్న చిల్డ్రన్ కానీ, ప్రీవియస్గా ఇన్ఫెక్షన్ ఉన్న, ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే వాళ్ళు కొన్ని రకాల జబ్బులకి స్టిరాయిడ్స్ తీసుకుంటున్నా, ఇలాంటి పిల్లల్లో వ్యాక్సినేషన్ అనేది వాళ్ళు సెట్ అయ్యేదాకా మనం పోస్ట్పోన్ చేస్తాం. పుట్టిన ప్రతి బిడ్డకు టీకాలను పొందే అర్హత ఉందని, వాటిని ఇప్పించాల్సిన బాధ్యత పెద్దలదేనని తెలుసుకోవాలి. టీకా ఇస్తే బిడ్డ ఏడుస్తుందేమో, నొప్పి పుడుతుందేమో, జ్వరం వస్తుందేమో అని భయపడకుండా సార్వత్రిక టీకా కార్యక్రమంలో పేర్కొన్న అన్ని టీకాలను ఇప్పించాలి. ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందనో, చవకగా దొరుకుతున్నాయనో టీకాలను చులకనగా చూడకూడదు. ఇవి శాస్త్రవేత్తలు ఎంతో సమయం వెచ్చించి, నిబద్ధతతో శ్రమించి మానవాళికి అందించిన గొప్ప వరాలు.
వీటి తయారీ పెద్ద యజ్ఞం లాంటిది. ఒక టీకా రూపకల్పన దగ్గర నుంచి ప్రయోగ పరీక్షలన్నీ దాటుకొని అందరికీ అందుబాటులోకి రావడానికి కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. అది 20 టీకాల మీద ప్రయోగాలు చేస్తే 1-2 విజయవంతమవుతాయి. టీకాల పరిశోధన రూపకల్పనకు ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. కాబట్టి టీకాలను తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. హెల్త్ న్యూస్ మీకోసం. కిడ్నీలో విఫలమై డయాలసిస్ చేయించుకుంటున్న వారికి చేప నూనె మాత్రలు ఎంతగానో మేలు చేస్తున్నట్లు ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. వీటితో తీవ్ర గుండె సమస్యల ముప్పు తగ్గుతున్నట్లు పరిశోధనలో తేలింది. కిడ్నీలో విఫలమైన వారిలో సంభవిస్తున్న మరణాలకు గుండె, రక్తనాళాల జబ్బులు ప్రధాన కారణంగా నిలుస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. కిడ్నీలు, గుండె పరస్పరం ఆధారపడి ఉంటాయి. ఒకదాని మీద మరొకటి ప్రభావం చూపుతాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో నీరు, వ్యర్థాలు ఎక్కువ అవుతాయి. దీంతో గుండె మీద అధిక భారం పడుతుంది. మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఇది క్రమంగా గుండె జబ్బుకు దారితీస్తుంది. కొన్నిసార్లు గుండె పూర్తిగా చేతులెత్తేయవచ్చు కూడా. వాపు ప్రక్రియ నివారణకు, గుండెను కాపాడుకోవటానికి ఒమేగా-3 రకానికి చెందిన ఆమ్లాలు తోడ్పడతాయనే విషయం ఇప్పటికే తెలుసు. అయితే డయాలసిస్ చేయించుకుంటున్న వారిలో వీటి ప్రభావం గురించి ఖచ్చితంగా తెలియదు. ఈ నేపథ్యంలో మోనాష్ యూనివర్సిటీ, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో కూడిన చేప నూనె మాత్రల మీద అధ్యయనం నిర్వహించాయి. ఇవి కిడ్నీ వైఫల్య బాధితుల్లో మరణం, తీవ్ర గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తున్నట్లు గుర్తించాయి. చేప నూనె మాత్రలతో గుండె జబ్బు మూలంగా మరణించే ముప్పు సగానికి సగం తగ్గగా గుండెపోటు ముప్పు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. పక్షవాతం, అలాగే కాళ్లు, చేతులు తొలగించడానికి కారణమయ్యే రక్తనాళాల సమస్యలు కూడా తగ్గడం విశేషమని పరిశోధకులు వివరిస్తున్నారు. పుట్టుకతోటి వచ్చే కొన్ని రకాల లోపాలు అబ్బాయిల పాలిట శాపాలుగా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు తీరని ఆవేదనను తెచ్చిపెడుతూ ఉంటాయి. హైపోస్పెడియాసిస్ సమస్య అలాంటిదే. మూత్రద్వారం ఉండాల్సిన చోట కాకుండా జననాంగంపై వేరే చోట ఉండటాన్ని హైపోస్పెడియాసిస్గా పిలుస్తారు. ఈ సమస్య ఉన్నప్పుడు మూత్ర విసర్జనలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు అబ్బాయిలో అంతులేని ఆత్మన్యూన్యత మొదలవుతూ ఉంటుంది. అయితే చిన్న సర్జరీ చేయటం ద్వారా మూత్రద్వారం తేడాను చక్కగా సరిచేయొచ్చని చెబుతారు డాక్టర్లు. హైపోస్పెడియాసిస్ సమస్యకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైపోస్పెడియాస్ అనేది పుట్టుకతో వచ్చే ఒక అవయవ లోపం. మరి ఎక్కడ వస్తుంది? చిన్నపిల్లల పీనిస్ అంటే యూరిన్కి వెళ్ళే అంగం ఏదైతే ఉందో అక్కడ మనకు యూరిన్ హోల్ అనేది టిప్లో లేకుండా కింది భాగంలో ఉంటుంది. సో దీన్నే మనం హైపోస్పెడియాస్ అంటాం. పిల్లాడు స్కూల్కి వెళ్ళకముందు ఈ ప్రాబ్లమ్ని మనం సెటిల్ చేయాలి. ఎందుకంటే పిల్లలు హైపోస్పెడియాస్ ఉన్న పిల్లలు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో అక్కడ వాళ్ళు యూరిన్ వెళ్ళే విధానం చూసి చాలామంది పిల్లలు ఎగతాళి చేస్తారు. లేదా ఊహ తెలిసిన వయసులో మనం ఆపరేషన్ చేసామనుకోండి, నా పీనిస్ మీద ఏదో ఆపరేషన్ చేశారు అని ఒక సైకలాజికల్ ఫీలింగ్ వాళ్ళకు ఉండిపోతుంది. సో ఈ రెండు జరగకూడదంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళకముందే మనం వీటికి సంబంధించిన ఆపరేషన్స్ అవి కంప్లీట్ చేయాలి. మరి ఎటువంటి ఆపరేషన్ చేయాలి అనేది హైపోస్పెడియాస్ రకం మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ మనకు ఓపెనింగ్ అనేది ఆల్మోస్ట్ టిప్ దగ్గర ఉందనుకోండి, ఒకటే స్టేజ్లో సర్జరీ చేసి సరి చేసుకోవచ్చు. సపోజ్ ఆ ఓపెనింగ్ టిప్ నుంచి చాలా దూరంగా ఉందనుకోండి, అప్పుడు 2 స్టేజీల్లో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా సర్జరీ తర్వాత 4 to 7 days కానీ 4 to 10 days కానీ ఒక్కొక్క హాస్పిటల్లో ఒకలాగా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత యూరిన్ స్ట్రీమ్ చూసి సక్సెస్ఫుల్గా కాదా చెప్తారు. కాంప్లికేషన్స్ అన్నీ యూజువల్గా ఉండొచ్చు. అవి కూడా మళ్ళీ 6 months ఆగి సరి చేసుకోవడం జరుగుతుంది. చెట్టంత మనిషిని నెట్ట నిలువున కుప్పకూల్చే మోర్చవ్యాధి మెదడులో పెను విస్ఫోటంలా విరుచుకుపడుతుంది. చెట్టంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూలుస్తుంది. కదలికల్ని కట్టిపడేసి కాసేపు నిర్వీర్యం చేస్తుంది. అందుకే మూర్ఛవ్యాధి అంటే నేటికి మనలో చాలా మందికి భయం. దీనికి తోడు మూర్ఛలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, అపోహలు ఈ జబ్బును ఒక భూతంలా చూపెడుతున్నాయి. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన అనేకమైన అధునాతన చికిత్సలు, మందుల సాయంతో మూర్ఛవ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛవ్యాధి గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిలెప్సీ అంటే ఏంటి? ఎపిలెప్సీ వ్యాధిలో ఏం జరుగుతుంది? నాడీ వ్యవస్థలో కొన్ని లక్షల న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ కాన్స్టెంట్గా ఎలక్ట్రికల్ కరెంట్స్ ఇస్తూ ఉంటాయి.
బ్రెయిన్లో ఒకసారి ఒక సిగ్నల్ ఇవ్వాలి, బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఇవ్వాలి అంటే బ్రెయిన్లో ఒక కరెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ కరెంట్ ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి పాకుతూ చివరికి ఎండ్ ఆర్గన్ దాకా, అంటే మనం ఏదైనా పనిచేస్తున్నామంటే చేతి దాకా, మనం మాట్లాడుతున్నామంటే పెదవుల దాకా ఆ సిగ్నల్ రావాలి. ఇలా నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. ఒకసారి ఒక చోట కొన్ని న్యూరాన్స్ విపరీతంగా అనుకున్న దానికంటే, అవసరమైన దానికంటే ఎక్కువగా విస్ఫోటనంలాగా కరెంట్స్ ఇస్తే, అంటే ఒక ఎలక్ట్రికల్ బర్స్ట్ ఒక చోట అయితే అక్కడి నుంచి ఈ ఎలక్ట్రికల్ బర్స్ట్ కరెంట్స్ విపరీతంగా బ్రెయిన్ అంతా పాకడం వల్ల సీజర్స్ వస్తాయి. సీజర్స్ అంటే ఫిట్స్. ఎపిలెప్సీ అంటే ఒక సీజర్ వస్తే సరిపోతుందా, వాళ్ళందరూ ఎపిలెప్సీ పేషెంట్సా అంటే కాదండి. ఎపిలెప్సీ అంటే 2 అంతకంటే ఎక్కువ సార్లు సీజర్స్ వస్తే, ఫిట్స్ వస్తే వాళ్ళని ఎపిలెప్సీ పేషెంట్స్ అంటాం. ఎపిలెప్సీలో మళ్ళీ రకాలున్నాయా? ఎపిలెప్సీలో రకాలు అంటే కామన్గా మేము చూసేవి సడన్గా బొమ్మలా అయిపోవడం, సడన్గా చేస్తున్న పని ఆపేస్తూ బొమ్మలా అయిపోవడం, కళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఒక లుక్ ఇచ్చేయడం, స్టేర్ అంటే ఒక చోటకి కళ్ళు ఆగిపోవడం. ఈ సమయంలో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. ఇంకో రకం చూస్తే ఝట్కాలు వస్తాయి, మయోక్లోనిక్ జర్క్స్. ఝట్కా వల్ల చేతిలోంచి ఏదైనా వస్తువు జారిపోవడం, అలా కాన్స్టెంట్గా పొద్దున లేచిన తర్వాత ఎక్కువసార్లు కనపడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి మనకి రెగ్యులర్గా తెలిసిందే, 2 కాళ్ళు 2 చేతులు గట్టిగా పట్టేయడం, కొట్టుకోవడం, కళ్ళు తేలేయడం, ఆ టైంలో కంప్లీట్గా కాన్షియస్నెస్, ధ్యాస వెళ్ళిపోవడం. ఇవి కాకుండా బట్టల్లో మూత్రం వెళ్ళిపోవడం, బట్టల్లో మోషన్ వెళ్ళిపోవడం, నాలుక ఖర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరగచ్చు. ఎపిలెప్సీకి కారణాలేంటి? ముప్పు ఎవరికి ఎక్కువ? కారణాలు ఇలా ఎలక్ట్రికల్ బర్స్ ఎవరికి రావచ్చు, ఎందుకు రావచ్చు అంటే ఏజ్ వైజ్ చూసుకుంటూ వెళ్ళిపోతే, చిన్నపిల్లల్లో బిడ్డ పుడుతున్నప్పుడు ఏదైనా తేడా వచ్చింది, వెంటనే ఏడవలేదు, లేకపోతే బిడ్డ పుడుతున్నప్పుడు ప్రొసీజర్ కాంప్లికేట్ అయింది, ఇమీడియట్గా ఆక్సిజన్ అందలేదు, లేకపోతే బిడ్డ ఏదైనా మెకానియం అంటారు కదా, ఉమ్మనీరు తాగేశారు, దానివల్ల కొంచెం ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది, విపరీతంగా జాండీస్ వచ్చింది, లేదంటే కాల్షియం తేడా లోపం వచ్చింది, బిడ్డకి కొన్ని గ్లూకోజ్ ఇలాంటివి తక్కువ వచ్చేసాయి, బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్, మిగతా సెప్సిస్ అంటే రక్తంలో ఇన్ఫెక్షన్, ఇవన్నీ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ నియోనేట్స్ అంటే ఫస్ట్ 1 monthలో ఉన్న వాళ్ళకి చాలా కామన్గా జరుగుతాయి. సో ఇవన్నీ కారణాలు ఫిట్స్ కోసం చిన్న వయసులో. ఇవి కాకుండా జన్యుపరమైన ఎపిలెప్సీస్ కూడా వస్తాయి. అవన్నీ యూజువల్గా చిన్నపిల్లల్లోని స్టార్ట్ అవుతాయి, లేదంటే టీనేజర్స్లో కూడా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో మేము సాధారణంగా చూసేది బొమ్మలాగా అయిపోవడం, ఇలాంటివి కామన్గా చూస్తాం. లేకపోతే వాటితో పాటు ఝట్కాలు, లేకపోతే పెద్ద ఫిట్స్ కూడా గమనించవచ్చు. టీనేజర్స్లో కామన్గా చూసేది ఈ జర్క్ ద్వారా వచ్చేటివి, మయోక్లోనిక్ జర్క్స్తో పాటు ఉండే ఎపిలెప్సీస్. వీటిలో కొన్ని జన్యుపరంగా ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్రెయిన్కి సంబంధించిన కణితులు, లేకపోతే ట్యూమర్స్, గడ్డలు, వీటి వల్ల రావచ్చు. పెద్దవాళ్లలో, చాలా పెద్దవాళ్లలో బ్రెయిన్కి సంబంధించి ఏమన్నా స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే రక్తనాళాల్లో బ్లాక్స్ అవుతున్నాయి. రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆ స్ట్రోక్ తగ్గిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు, స్ట్రోక్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ కనబడుతున్నప్పుడు ఏవైతే న్యూరాన్స్ డ్యామేజ్ అయ్యాయో స్ట్రోక్ వల్ల, ఆ న్యూరాన్స్ ప్లేస్లో మచ్చలు మిగిలిపోతాయి. ఆ మచ్చ లాంటివి ఉండడం వల్ల ఫిట్స్ రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల రావచ్చు. పెద్దవాళ్ళలో ఇంకా సాధారణంగా చూసేది ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్స్ పడిపోవడం వల్ల, విపరీతంగా షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల, బ్లడ్లో సోడియం అంటే బ్లడ్లో లవణాలు ఉంటాయి, లవణాల్లో సోడియం బాగా తగ్గితే, బాగా ఎక్కువైనప్పుడు కూడా ఫిట్స్ రావచ్చు. ఇవి కామన్గా చూస్తూ వెళ్తాం. మూర్ఛల విషయంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? పేషెంట్ ఫిట్ వచ్చి కొట్టుకుంటున్నప్పుడు మనం చేయాల్సినవేవి, చేయకూడనివేవి అవన్నీ స్పష్టంగా తెలిసి ఉండాలి. కొంతమంది తాళాలు పెట్టేస్తే తగ్గిపోతుంది అనుకుంటారు, కొంతమంది నోట్లో గుడ్డ కుక్కేస్తేనో, లేకపోతే చేతులు కాళ్ళు కొట్టుకోకుండా ఆపేస్తేనో సరిపోతుంది అనుకుంటారు. ఇవేవి పనికిరావు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని డేంజరస్. నోట్లో గుడ్డ కుక్కేయడమో, లేకపోతే నోట్లో ఏదైనా పెట్టడమో వల్ల ఆ పేషెంట్కి ఫిట్ వస్తూ ఉన్నప్పుడు ఆక్సిజన్ అందకుండా పోతుంది. సో ఖచ్చితంగా ఇది చేయకూడదు. చుట్టూతా ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దెబ్బలు తగిలే అవకాశం ఉంది అంటే కొంచెం జాగ్రత్తగా, ఎపిలెప్సీ పేషెంట్ కొట్టుకుంటున్నప్పుడు జాగ్రత్తగా దెబ్బ తగలకుండా చూసుకోవాలి. అండ్ ఇలా ఫిట్ వస్తూ ఉన్నప్పుడు నోటి ద్వారా, నోట్లో ఉండే లాలాజలం కానీ, ముక్కు నుంచి వచ్చేది కానీ డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, యాస్పిరేషన్. సో ఇది అవ్వకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఎలా ఇది అవ్వకుండా చూస్తాము అంటే, మనిషిని ఫిట్ వస్తున్నప్పుడు ఆర్ ఫిట్ వచ్చిన తర్వాత కూడా ఒకవైపు, కుడివైపు కానీ ఎడమ చేతి వైపు కానీ కంప్లీట్గా తిప్పేసి కొంచెం తల కిందికి దించితే ఈ లాలాజలం అంతా కిందికి లంగ్స్లోకి వెళ్లకుండా, ఊపిరితిత్తులోకి వెళ్లకుండా ఆపచ్చు. తద్వారా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ ఆపగలుగుతాం. తాళం పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం ఇది. తాళం పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏమీ ఉపయోగం ఉండదు.
ఒకవేళ ఏమైనా ఇమీడియట్గా చేయగలిగితే ఆల్రెడీ పేషెంట్కి ఎపిలెప్సీకి సంబంధించిన జబ్బు ఉంది అని ఆల్రెడీ తెలుసుంటే వాళ్ళ పాకెట్స్లో కొన్ని మందులు క్యారీ చేస్తారు. ముక్కులో నాసల్ స్ప్రే వేయడం కానీ, లేకపోతే నాలుక కింద పెట్టగలిగితే, అది కూడా మనము బయట చూస్తున్న వాళ్ళం పెట్టలేము, కొన్నిసార్లు వాళ్ళకే ముందే ఫిట్ వచ్చే ముందు తెలుస్తుంది. సో అలాంటి మందులు ఏమన్నా ఉంటే వాళ్ళే నాలుక కింద పెట్టుకుంటారు. మనం చేయగలిగింది ఏంటంటే పేషెంట్కి దెబ్బలు తాకకుండా చూడడము, ఊపిరితిత్తుల్లోకి ఈ నీరంతా లాలాజలం అంతా వెళ్లకుండా ఉండడము, అండ్ ఒకవేళ నాసల్ స్ప్రే ఇవ్వగలిగితే నాసల్ స్ప్రే వేయడము, ఇవి చేయగలుగుతాం. ఎపిలెప్సీకి చికిత్స ఎలా ఉంటుంది? జీవితకాలం పాటు మందులు వాడాలా? ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ పేషెంట్ని బట్టి ఇండివిజువలైజ్ అయిపోతాయి. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఆప్షన్ చెప్తాం. అంటే కొన్ని రకాల ఫిట్స్కి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి, కొన్ని రకాల ఫిట్స్కి కొన్ని ఇవ్వకూడదు. ఇలాంటివన్నీ ఒకసారి డాక్టర్ని సంప్రదించిన తర్వాత చెప్పగలుగుతాం. క్యూరబులా అంటే కొన్ని స్పాంటేనియస్గా, ఇప్పుడు చైల్డ్హుడ్ ఎపిలెప్సీ సిండ్రోమ్స్లో కొన్ని సిండ్రోమ్స్ 16 ఏళ్లకి కంప్లీట్గా తగ్గిపోతాయి. ఆ లోపల కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. కొంతమందికి ఏదైనా స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ టైంలో ఫిట్ వచ్చింది, ఆ తర్వాత మచ్చ ఏమీ మిగిలిపోలేదు, అలాంటి కేసెస్కి 4 to 6 వీక్స్లో ఇచ్చేయచ్చు ఎర్లీ సిమ్టమాటిక్ సీజర్స్. లేదు బ్లడ్ షుగర్ పడిపోయింది, సోడియం పడిపోయింది, దానివల్ల ఫిట్స్ వచ్చినాయి, దానికి కూడా కొన్ని వారాల ట్రీట్మెంటే ఉంటుంది. కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఆర్ నెలల ట్రీట్మెంట్ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇది కాకుండా కొంతమందికి ఈ 70-80% కాకుండా మిగతా 30% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా మందులతో నయం చేయలేని కేసెస్లో సర్జికల్ ఆప్షన్స్ కుదురుతాయా అంటే కొన్ని కేసెస్లో చేయగలుగుతాం. ఇందాక చెప్పుకున్నట్లు అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్న తర్వాత ఒక ఏరియా నుంచి కనుక ఫిట్స్ వస్తున్నాయి అంటే ఆ ఏరియాని కనుక సర్జరీ ద్వారా తీయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సర్జికల్ ఆప్షన్స్ అంటే డైరెక్ట్గా బ్రెయిన్లో పార్ట్ తీసేయడమే కాకుండా అదర్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని నరాలని స్టిమ్యులేట్ చేస్తే, మెడ దగ్గర ఉన్న కొన్ని నరాలని స్టిమ్యులేట్ చేస్తే దానికి సంబంధించిన ఫిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒక రెస్పాన్సివ్ స్టిమ్యులేషన్ అని కూడా అంటాం, రెస్పాన్సివ్ స్టిమ్యులేషన్ కూడా చేయొచ్చు. ఇలా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సర్జరీతో పాటు మందులు, సర్జరీ, వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ ఆర్ రెస్పాన్సివ్ స్టిమ్యులేషన్, ఇలా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేయగలుగుతాం. ఆధునిక వైద్యంలో మూర్ఛ వ్యాధికి ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా అవగాహన మాత్రమే. అర్థం పర్థం లేని అపోహల్ని పక్కన పెట్టి చక్కగా వైద్యం తీసుకుంటే చాలు. మూర్ఛ వ్యాధి నుంచి సులువుగానే బయటపడొచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. అలర్జీ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు తులసి ఆకుల్ని తేనెతో కలిపి నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకుల్లో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉండటంతో అలర్జీ లక్షణాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.